హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఈ కాలంలో అందరూ ఇలాగే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు మాత్రం భార్యలకు బుద్ధి వచ్చేట్టు చేస్తున్నారు. ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది మిత్రమా. ఒక భార్య తన భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, మీ మాతృమూర్తిని ఓల్డేజ్ హోమ్లో ఉంటుందో లేదో అడగమని చెప్పానుగా, ఏం చేశావని నిలదీస్తుంది. దానికి ఆ భర్త చాలా కూలుగా, అడిగానోయ్, ఉంటానని చెప్పింది. ఈ సండే ఆమెను అక్కడ వదిలేసి వస్తాను అని అంటాడు. అది సరే కానీ, నువ్వు ఒక జాబ్ కావాలన్నావు కదా, నీకు వాట్సాప్లో ఒక నెంబర్ పంపిస్తాను, వాళ్ళతో మాట్లాడుకో. పర్ డే, పర్ నైట్ ఇలా షిఫ్టులు ఉంటాయి, రేటు ఎంతో నువ్వే ఫిక్స్ చేసుకో అని అంటాడు. ఆ మాటలు విన్న భార్యామణికి ఏమీ అర్థం కాక, అదేంటండి, నేను రేటు ఫిక్స్ చేయడం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ భర్త, అది ఒక కాల్ గర్ల్ జాబ్, బ్రోకర్ నంబర్ మా ఫ్రెండ్ ఇస్తే నీకు పంపించా అని నవ్వుతూ చెప్తాడు. ఆ మాట వినగానే అతని భార్యకు పిచ్చెక్కినంత పని అయింది. కోపంతో ఊగిపోతూ, అసలు నువ్వు మనిషివా పశువా? సొంత పెళ్ళాన్ని పట్టుకొని ఇలాంటి చెత్త పని చేయమంటావా? కనీసం ఒక ఆడదానికి ఇచ్చే విలువ కూడా ఇవ్వను తెలియదా? ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ భర్త వెటకారంగా నవ్వుతూ, దీనికి ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? పెళ్ళాం మాట విని కన్న తల్లిని రోడ్డు మీద వదిలేసే నాలాంటి కొడుకు పెళ్ళాన్ని గౌరవిస్తాడనుకోవడం నీ తప్పు. కన్న తల్లిని అనాథాశ్రమంలో వదిలేసే వాడికి పెళ్ళాన్ని వేరే వాడి పక్కన పడుకోబెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆమెను పంపించేశావు. నాకు ఏ తప్పు కూడా పెద్దదిగా కనిపించదు. సో మండే నుండి నువ్వు డ్యూటీ ఎక్కేసి, నేనేం ఫీల్ అవ్వను అని అంటాడు. దానికి ఆ భార్య తన తప్పు తెలుసుకుని వెంటనే వెళ్ళి తన అత్త కాళ్ళ మీద పడింది. ఒక తల్లిని వద్దనుకునే మగాడు ఏ ఆడదాన్ని గౌరవించలేడు. ఒక మగాడు తన తల్లిని ఎలా చూసుకుంటున్నాడు అనే దాని మీద అతను తన భార్యను ఎలా చూసుకుంటున్నాడనేది ఆధారపడి ఉంటుంది. కన్న తల్లికి అన్యాయం చేసి పెళ్ళానికి సుఖం ఇవ్వాలనుకోవడం మూర్ఖత్వం మిత్రమా. బంధం అంటే కేవలం అవసరం కాదు, బాధ్యత కూడా అని చెప్తాడు తన భర్త. అతను చెప్పిన మాటలు కరెక్ట్ అయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. జై హింద్.